అందరికీ నమస్కారం. A very good afternoon. Welcome to another yummy and tasty episode of Snacks. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీ అందరికీ నేర్పించబోతున్నాను తెలుసా, ఆ బురుగులే, వేడి బురుగులే. ఎస్, మనం ఏంటో బజ్జీల నుంచి అలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి పిజ్జాలు, బర్గర్లు ఇలా కూడా అవన్నీ స్నాక్స్ లో మనం కుక్ చేస్తూ వస్తూ ఇవాళ వెరైటీగా నేను మీ అందరికీ నేర్పించబోతున్నాను బూందీ బురుగులు. మరి ఆలస్యం చేయకుండా బూందీ బురుగులకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బూందీ బురుగులకి కావాల్సిన పదార్థాలు: బురుగులు, శనగపిండి, పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు, నల్లుప్పు, ఉప్పు, కారం, పసుపు, నూనె. బూందీ బురుగులకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. మరి బూందీ బురుగులు, సో ఫస్ట్ వర్డ్ ఏమొచ్చింది బూందీ, కాబట్టి మనం బూందీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. సో చాలా మందికి బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు నాలాగా, అంటిల్ అండ్ అన్లెస్ నేర్చుకునేంత వరకు. బట్ ఎప్పుడు మనం రెడీమేడ్ గా బూందీ కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. బట్ బూందీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ చూసేద్దాం. సో ఫర్ దట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో శనగపిండి వేసుకోవాలి. సో మీకు ఎంత బూందీ అయితే కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ శనగపిండి మీరు వేసుకోవచ్చు. అండ్ వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. సో మరీ లైట్ గా కూడా దీన్ని చేసుకోకూడదు, థిక్ గానే ఉండాలి. బజ్జీ బ్యాటర్ అంటే మీ అందరికీ తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్లీ అలానే మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఎస్, బూందీకి బ్యాటర్ మనం రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని డీప్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకుని చక్కగా ఆయిల్ కూడా వేసేసుకుందాం. వావ్! సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, బికాస్ బూందీ అంటే డీప్ ఫ్రై కదా. ఇప్పుడు నేను బూందీ బురుగులు చేస్తున్నాను కాబట్టి ఇది డైరెక్ట్ గా ప్లేన్ బ్యాటర్ వేసేసుకుంటున్నాను. లేదు మనకి కారం బూందీ ఉంటుంది కదా, ఒకవేళ మనకి సూపర్ మార్కెట్ లో ఎలా అయితే కొనుక్కుంటామో అలాంటి బూందీ కావాలి అనుకున్నట్లయితే చక్కగా ఇందులో ఉప్పు, కారం, మసాలా అవాయిడ్ చేయొచ్చు. లేదంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మసాలా కూడా వేసుకుని దీన్ని బూందీ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆయిల్ వేసేసాం కదండి. ఈ ఆయిల్ వేడెక్కే లోపు మరొక స్టవ్ వెలిగిద్దాం. పాన్ పెట్టేసి లైట్ గా ఆయిల్ వేసుకుందాం, వెరీ లైట్, బికాస్ ఆల్రెడీ మనం బూందీని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఈ ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ ఇందులోకి నేను కరివేపాకు వేస్తాను. అండ్ తర్వాత ఏం యాడ్ చేస్తానో మీరే వెయిట్ చేసి చూడండి. ఓకే, సో లైట్ గా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నేను ఇందులోకి కరివేపాకు వేస్తున్నా. ఓకే, కరివేపాకు ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ లైట్ గానే వేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే కొద్దిగా పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఓకే, వీటితో పాటు కొద్దిగా పుట్నాల పప్పు కూడా. సో పుట్నాల పప్పు అంటే కూడా చాలా మందికి ఇష్టం కాబట్టి లైట్ గా వేసుకుందాం. సో ఇవన్నీ బూందీతో పాటు అలా పంటికి తగులుతా ఉంటే సూపర్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని వేయించేసుకుంటే సరిపోతుంది. సో పల్లీలన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను మురుమురాల్, ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ బురుగులు ఆల్సో, బురుగులు అని కూడా అంటుంటాం కాబట్టి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి మురుమురాలు యాడ్ చేసేసాను. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. సో ఇంకొంచెం ఎక్కువ బురుగులు కూడా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మురుమురాలు కూడా వేసేసుకుని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మరి టేస్ట్ కావాలంటే ఉప్పు, కారం, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ పడాల్సిందే కదా. సో కొంచెం ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, అండ్ అలాగే కొద్దిగా కారం, ఆ స్పైసీనెస్ కోసం మనం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం పసుపు కూడా చిటికెడు. వీటన్నిటితో పాటు కొంచెం బ్లాక్ సాల్ట్.
ఓకే, ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ ఇది రెడీ అయిపోయింది, బట్ బూందీ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ డన్. కాబట్టి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక గరిటెలు మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు వెళ్ళి అడిగినప్పుడు డెఫినెట్ గా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి కూడా సేల్స్ అవ్వాలి కదా. సో ఎస్, ఈ బూందీ గరిటె తీసుకుందాం. ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. సో ఇలా బూందీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. సో మన దగ్గర ఉన్న ఈ శనగపిండి బ్యాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బూందీ ప్రిపరేషన్ చేసుకుందాం. సో ఇలా మనకి ఎంత బూందీ కావాలి అని అనుకుంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాయ వేసుకుందాం. ఆలోపు రెడీ అయిపోయిన బూందీని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో బూందీ ఇలా మనం రెడీ చేసేసుకుంటున్నాం అండి. ఇంకొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు దీన్ని చక్కగా మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఈ బూందీ మంచి కలర్ లోకి వచ్చేసింది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అనమాట. సో ఇప్పుడు వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అండ్ అలానే కావాలి అనుకుంటే నెక్స్ట్ వాయ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వాయ కూడా వేసిన తర్వాత నేను ఏం చేస్తానో మీరే చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే లైట్ గా వెరీ లిటిల్ సాల్ట్ వేసేసుకోవాలండి. ఓకే, అండ్ దాంతో పాటు కొంచెం కారం కూడా. ఓకే, సో ఇలా ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని ఈ బూందీని కూడా మనం ఈ బురుగుల్లో కలిపేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఎస్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బూందీ బురుగులు రెడీ అయిపోయాయి. అండ్ చక్కగా ఇది ఒక వారం పాటు కూడా మనం స్టాక్ చేసుకోవచ్చు, నిలువ ఉంటుంది. బికాస్ బూందీ ఎలానా నిలువ ఉంటుంది అండ్ బురుగులు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి హ్యాపీ ఒక కంటైనర్లో పెట్టి కూడా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇక ఫైనల్ గా ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక బ్లాక్ బౌల్. అందులో ఒకవైపు కొత్తిమీర, మరొక వైపు పుదీనాతో చక్కగా గార్నిష్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బూందీ బురుగుల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో బూందీ బురుగులు రెడీ అయిపోయాయండి, వేడివేడిగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేస్తాను. బిఫోర్ దట్ బూందీ బురుగులకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బూందీ బురుగులకి కావలసిన పదార్థాలు: బురుగులు, శనగపిండి, పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు, నల్లుప్పు, ఉప్పు, కారం, పసుపు, నూనె. బూందీ బురుగులు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేసి సరిపడా నీళ్లు పోసి బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో కరివేపాకు, పల్లీలు, పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బురుగులు వేసి కలుపుకోవాలి. అలానే కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, నల్లుప్పు కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని బూందీల్లాగా వేసి ఫ్రై చేసుకోవాలి. పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇలా పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకున్న బూందీ పైన కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసి బురుగుల మిశ్రమంలో గనుక యాడ్ చేసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంత రుచిగా డిఫరెంట్ గా ఉండే బూందీ బురుగులు రెడీ. సో బూందీ బురుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరంతా తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు టేస్టింగ్ నేను చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్తాను. ఎక్సలెంట్, పర్ఫెక్ట్, నాకైతే చాలా నచ్చింది. ఓ మై గాడ్, సూపర్ కాంబినేషన్ అసలు బూందీ బురుగులు అండ్ అందులో మధ్య మధ్యలో పల్లీలు పుట్నాలు ఉప్పు కారం వేసాం కదా, జస్ట్ అమేజింగ్, ఫెంటాస్టిక్. కరివేపాకు కూడా క్రిస్పీగా. చాలా 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 బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. కాబట్టి మీరు అందరూ కూడా ఇంట్లో డెఫినెట్ గా ఈ బూందీ బురుగుల్ని ట్రై చేయండి అండ్ ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. లేదంటే చాలా మిస్ అయిపోతారు, మీ ఇష్టం. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదా, యమ్మీ క్రిస్పీ సూపర్ ఈవినింగ్ స్నాక్ ని ఇవాళ మనం నేర్చుకున్నాం, బూందీ బురుగుల్ని, ఓన్లీ ఆన్ స్నాక్స్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. Till then, take care and keep watching ETV Abhiruchi. Bye bye.